మీకు జై బాబా. ఇప్పుడు సంకీర్తనలకు టైము లేదు కాబట్టి ఉమామహేశ్వరి గారు జై బాబా అండి. మీకు దీపావళి శుభాకాంక్షలు. బాబా విషయాలు తెలియజేయడానికి మన జూమ్ మీటింగ్కి వచ్చారు. జై బాబా అండి. ఉమామహేశ్వరి గారు, మీరు 5 గంటల 30 నిమిషాల వరకు బాబా విషయాలు తెలియజేయండి సార్. జై బాబా. जय बाबा। జై బాబా. अवतार मेहर बाबा की जय। బాబా అమెరికా ప్రయాణంలో ఉన్నారు. అమెరికా ప్రయాణంలో ఆయన దర్శన కార్యక్రమం ఇస్తూ ఉన్నారు. ఆయన ఆ దర్శన కార్యక్రమాన్ని వీక్షించడానికి పలు దేశాల నుంచి అక్కడి వాళ్ళు, ఆ పాశ్చాత్యులు వచ్చి బాబాను దర్శిస్తూ ఉన్నారు. ఆ దర్శనం చాలా అపురూపంగా ఉంది. అందరూ ఎప్పుడో మొట్టమొదటిసారిగా బాబాను చూసిన వాళ్ళు చాలా మంది బాబా దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అయితే ఆ దర్శన కార్యక్రమంలో ఒక వ్యక్తి మాత్రం అలానే దర్శిస్తూ, అంటే ఆయన్ని మొట్టమొదటిసారిగా చూసినప్పుడు ఏ విధమైనదైతే హృదయంలో మార్పు కలుగుతుందో, అలా దగ్గరికి వెళ్ళి బాబాని ఆలింగనం ఇవ్వటం కానీ, లేకపోతే ఆయన పాదస్పర్శ చేసుకోవటం కానీ, లేకపోతే మామూలుగా చూసి దర్శనం చేసుకొని పక్కకి వెళ్ళటమో చేయట్లేదు. అలా చాలా దూరం నుంచి అలానే చూస్తూ గడువున్నాడు. ఇలా బాబా అందరినీ దర్శన కార్యక్రమం ఇచ్చి వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తి ఇంకా అలానే చూస్తూ ఉన్నప్పుడు బాబాకే ఆశ్చర్యం అనిపించి ఒకసారి ఆయన్ని పిలిచారు. ఇప్పుడు చెప్పు, ఏమిటి ఇందాక నుంచి తదేకంగా చూస్తూ ఉన్నావు నన్ను? నువ్వు కనీసం నీ బాధ ఏమిటి ఇప్పుడు చెప్పు అని బాబా ఆయన్ని దగ్గరికి పిలిచి ప్రశ్నిస్తాడు. వెంటనే ఆ వ్యక్తి, బాబా, నేను ఏ వ్యక్తిని చూసినా ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడు, అతని మనసులో ఏముందో ఇట్టే నేను పసిగట్టగలను. అయితే నేను ఇందాక ఒక 30 మినిట్స్ నుంచి, హాఫ్ అన్ అవర్ నుంచి నిన్ను తదేకంగా చూస్తున్నాను. కానీ నా మనస్సుకు మాత్రం, నా బుర్రకు తట్టట్లేదు నీ మనసులో నువ్వేం ఆలోచిస్తున్నావు అని ఆ వ్యక్తి అతన్ని బాబాతో చెప్పడం జరుగుతుంది. అంటే అతను ఏ వ్యక్తినైనా అలా తీక్షణంగా చూసినట్టయితే వెంటనే ఆ వ్యక్తిలో ఆ అవతల వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడు, అతని మనసులో ఏముంది ఏంటి అన్నది కూడా వెంటనే ఆయన చెప్పగలిగేటువంటి, స్టడీ చేయగలిగేటువంటి శక్తి ఆయనలో ఉంది. ఇప్పుడు అలాంటి ఆ వ్యక్తి బాబాను కూడా అలా చూస్తున్నప్పుడు అతనికి బాబా ఏం ఆలోచిస్తున్నారో తెలియకుండా అయోమయ పరిస్థితిలో ఉన్నాడట. అందుకు అలానే నిలబడి ఒక విగ్రహంలాగా నిలబడిపోయి అలానే చూస్తూ ఉన్నాడు. ఆ విషయం జరిగి అయితే బాబా వెంటనే నవ్వి, ఓహో, అయితే ఇందులో నీ తప్పేమీ లేదులే, నువ్వు చదవటానికి నాకు మనసు అంటూ ఉంటే కదా అని అన్నారట. అంటే ఆ మనస్సు, ఆయనలో మనస్సు అనేదే లేకుండా ఉండటం మరి భగవంతుడి యొక్క గొప్పతనం. గొప్పతనం ఏంటి? భగవంతుని యొక్క భగవంతుడు అంటేనే అది. అంటే మామూలుగా మనిషి అంటే మనస్సు ఉన్నంతసేపు మనిషిగా ఉంటాడు. మనస్సు నడిచేంత వరకు, మనసు చెప్పినట్టు వినటమే మనిషి యొక్క కర్తవ్యంగా తన జీవితాన్ని ఆచరించుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ భగవంతుడు అంటే ఎవరు? మనస్సుకు అతీతమైన వాడు. కాబట్టి ఈ ఈ ఈ మనస్సుకు అంతు చిక్కనిటువంటి వాడే భగవంతుడు. మరి మనం మనిషిగా చూసినట్టయితే ఆ మనస్సు ఎప్పుడు కూడా నిరంతరం ఇంతకీ మనసు అంటే ఏమిటి? మనసు అని అంటే అందులో ఉన్నటువంటి కోరికల పుట్ట. మరి ఆ కోరికలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే గత జన్మల సంస్కారాలు. ఆ గత జన్మల సంస్కారాల ఫలితంగా అవి మనస్సు పైన ముద్రించబడినటువంటి ఆ కోరికలు, ఆ కోరికలను తీర్చుకోవటానికే ఈ దేహాన్ని తీసుకొని మనిషి మానవ అవతారంగా, లేకపోతే మనిషిగా అనేక జన్మలు పుడుతూ గిడుతూ ఉండటం వల్ల
ఈ జీవిత పరంపర సాగింది. కానీ సాక్షాత్తు భగవంతుడు, అవతారుడు, మనం అవతారుడని ఎవరినంటాం? ఆ భగవంతుడు మానవ దేహధారి అయి భూమి మీదకి రావటం జరుగుతుంది. మరి ఆయనకు ఈ మానవ జన్మ సామాన్య మానవుడిలాగా అనేక ప్రారబ్ధ జన్మల ప్రారబ్ధ కర్మల యొక్క జన్మలు పొందాల్సినటువంటి అవసరం ఆయనకు లేదు. ఆయన ఈ మనస్సుకు అతీతమైనటువంటి వాడు. అటువంటి భగవంతుడికి మనస్సెక్కడుంటుంది? ఆయన చూసినప్పుడు ఆ మనస్సంతా వేకెంట్. అలా కోరికలతో భగవంతుడు ఎప్పుడూ భూమి మీదకి రాడు. అసలంక ఆ కోరికలు తీర్చుకోవడానికే తన స్వార్థం కోసం, లేకపోతే తన స్వప్రయోజనం కోసం భగవంతుడు ఎప్పుడూ కూడా కార్యక్రమాలు చేయరు. అవతారుడి యొక్క జీవితం ఏ అవతారుడినైనా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి 'జొరాస్టర్' నుంచి 'మెహర్ బాబా' వరకు వాళ్ళ స్వప్రయోజన కోసం ఎప్పుడూ కూడా వారు జీవించలేదు. వారి జీవితం మీరు జీసస్ క్రైస్ట్, మహమ్మద్ ప్రవక్త గాని, లేకపోతే బుద్ధుడు కానీ వీళ్ళ జీవితం జీవించినటువంటి జీవితం చాలా తక్కువ సంవత్సరాలు మాత్రమే. కానీ ఆ తక్కువ సంవత్సరాల్లోనే వాళ్ళు చేయాల్సినటువంటి వాళ్ళ కార్యాన్ని కంప్లీట్ చేసుకొని వాళ్ళు అంటే అవతారుడిగా ఆయన కార్యక్రమాన్ని ముగించుకొని ఆయన వెళ్ళిపోతాడు. అంటే ఆయన యొక్క గమ్యం, ఆయన యొక్క లక్ష్యం ఆయనే ఈ యావత్ విశ్వాన్ని మొత్తం ఆయనకి మొత్తం కూడా ఆయన సృష్టించినటువంటి ఒక మాయగా చెప్పుకోవచ్చు. అటువంటి సృష్టిలోకి ఈ మాయా సృష్టిలోనికి ఆయన దిగి రావటం అనేది కోరికతోనో లేకపోతే ఏదో ఆశించో మాత్రం ఆయన రాడు. కాబట్టి ఆయనకు మనస్సనేదే లేదు అన్న విషయాన్ని ఈ ఈ ఈ సంఘటన ద్వారా ఆయనకు తెలియచేస్తారనమాట. అంటే ఆధ్యాత్మిక పరిపూర్ణత కలిగినటువంటి వ్యక్తి భగవంతుడు. ఆయనకి ఆహ్, ఆయనకి కావాల్సినటువంటి అస్తిత్వం ఇంకెక్కడా ఏమీ లేదు. భగవంతుడు తప్ప దేనికి కూడా అస్తిత్వం లేదు అన్న విషయం తెలిసినటువంటి వ్యక్తి భగవంతుడు. మిగతాదంతా కూడా ఇల్యూజన్. ఈ మాయ. ఈ మాయలో ఉన్నటువంటి మనకు ఈ ప్రపంచం కనిపిస్తున్నటువంటి ఈ వస్తు ప్రపంచం అంతా కూడా నిజమని తెలుస్తుంది. కానీ ఈ మాయకు అతీతమైనటువంటి భగవంతుడికి ఇదంతా కూడా ఒక నీడ మాత్రమే. భగవంతుడి యొక్క నీడ మాత్రమే ఈ ప్రపంచం. అది ఆయన గుర్తెరిగి ఆయనకు ఇది ఒక కళ్ళలాగా, ఒక నీడలాగా ఆయనకి గోచరమవుతుంది. మిగతాదంతా ఆయన ఎవరిని చూసినా, ఎక్కడ చూసినా ఆయన్నే దర్శించుకోగలిగినటువంటి గొప్ప వ్యక్తిత్వం ఆ పరమాత్మ ఆయన. ఆ పరమాత్మ స్వరూపుడు ఆయన. అది ఆ వ్యక్తికి, ఆ పాశ్చాత్య వ్యక్తికి అది ఆశ్చర్యాన్ని గలుపుతుంది. అంటే మనస్సు నశిస్తేనే భగవంతుడు. మనస్సు ఉంటే అది మనిషి మాత్రమే. ఇంకా బాబా చెప్పారు కదండీ! మనసు చాలా చిన్నగా పనిచేస్తే అంటే నెమ్మదిగా పనిచేసినట్టయితే అది మస్తు అన్నారు. అదే మనస్సు స్పీడ్‌గా పనిచేస్తే అది పిచ్చివాడు అని చెప్పారు. అలా స్లోగా కాకుండా, అలా స్పీడ్‌గా కాకుండా ఒక మోడరేట్‌గా పనిచేస్తే అది మనిషి. మనస్సే పని చేయకుండా ఉన్నట్టయితే అతను భగవంతుడు అని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆ విషయాన్ని ఆ మనస్సే లేనట్టుకుండా ఉన్నటువంటి వాడే భగవంతుడు. ఈ మానవ జీవితం అంతా కూడా మనం ఈ జీవిస్తున్నటువంటి జీవితం అంతా కూడా దేని ద్వారా ఈ దేహాన్ని ఎందుకు ధరించాము? ఈ కుటుంబంలోనే ఎందుకు పుట్టాము? వీళ్ళందరితోనే నాకెందుకు పరిచయాలు? ఇవన్నీ కూడా మనం చేసుకున్నటువంటి గత జన్మల సంస్కారాల కారణంగా, గత జన్మల కర్మల కారణంగా ఈ జన్మ మనకు లభిస్తుంది. ఇప్పుడు ఈ జన్మలో మనం చేసేటువంటి పనుల బట్టి మళ్ళీ నెక్స్ట్ జన్మ రాబోతుంది. కాబట్టి ఈ జన్మలో నువ్వు చేసేటువంటి పనులు చాలా జాగ్రత్తగా చేయాలి అన్నది మనకు వర్తిస్తుంది. కానీ ఆ భగవంతుడికి కాదు. అయితే మరి ఆయన సమకాలికులుగా ఆయన వచ్చినప్పుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సమకాలికులుగా ఉన్నటువంటి వారి అదృష్టం ఎంత అంటే అంతా ఇంత అని మాటల్లో వర్ణించలేము.
అది ఒక ఆధ్యాత్మిక తోపుని ఇచ్చేటువంటి వసంతకాలం. ఆహ్, అద్ ఆహ్, ఆ అవతారుడు భూమి మీదకి వచ్చినటువంటి కాలం. ఇది ఈ విషయం మనకర్థమైతే, మనం ఈ జీవితాన్ని ఇప్పుడు జీవిస్తున్నటువంటి జీవితాన్ని మనం చక్కగా జీవించగలుగుతాం. అంటే స్వార్థ పరత్వం కోసం కాకుండా, మన హృదయాల్లో ప్రేమను నింపుకొని, అందరిలో ఆ భగవంతుడున్నాడు అన్నటువంటి భావనతో అందరితో జీవించగలుగుతాం. అంటే ప్రేమ పూర్తిగా మనం జీవించగలుగుతాం. అయితే భగవంతుడు వచ్చినప్పుడు, ఆయన వచ్చినప్పుడు చేసేటువంటి కార్యం ఏంటంటే, లోక కళ్యాణ కార్యక్రమాలే ఆయన చేస్తాడు. ఆ లోక కళ్యాణ కార్యక్రమంలో ఎవరెవరైతే ఆ అర్హత కలిగి ఉన్నారో, ఆయన కార్యంలో పాలు పంచుకునేటువంటి అవకాశం ఆయన అందిస్తాడు. కాబట్టి ఆయన ఆహ్, వచ్చినప్పుడు, ఆ భగవంతుడు వచ్చినప్పుడు అందరికీ సహాయం చేయటానికే అనేటువంటి ఉద్దేశాన్ని మనం గుర్తెరిగి నడుచుకోవాల్సి ఉంటుంది. అది ఆ సహాయం మనకి మన గమ్యాన్ని చేరుకునేందుకు అది సహకరిస్తుంది అన్న తెలుసుకున్న తర్వాత ఆహ్, 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 ఆ సాన్నిధ్యాన్ని, అంటే ఎవరైతే ఆహ్, ఆ గురువుని కానీ, ఆ సద్గురువుని కానీ, ఆ అవతారుడిని కానీ ఎవరైతే ఆయన వచ్చినటువంటి ఆ వసంత కాలాన్ని గుర్తించి ఆయనకి చేరుతారో వాళ్ళకి మరింతగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మరి ఆ అవతారుడి యొక్క మరొక గొప్ప విశేషమైనటువంటి లక్షణం అంటే, ఆయన ఒకసారి ఆయన దరి చేరిన తర్వాత, దరి చేర్చుకునేటువంటి వ్యక్తులెవరు? ఆయన సహాయం ఎంత గొప్పగా ఉంటుందో ఒక ఒక ఆహ్, స్ విషయాన్ని చెప్తాను. అది మన 'శ్యామ్ కేరావాల' గారు మనందరికీ తెలుసు. ఆయన చక్కటి స్టోరీలు చెప్తూ ఉంటారు. ఆ 'శ్యామ్ కేరావాల' గారి మామగారు ఇది ఈ ఇది ఈ సన్నివేశం దాదాపు మనకి స్వతంత్రం వచ్చినటువంటి కొత్తలో ఉన్నటువంటి పరిస్థితులు. ఆ పరిస్థితులపై ఆహ్, బాబా సమక్షంలోనే ఆ శ్యామ్ కేరావాల్ గారి మామగారు బాబాని చాలా ఎక్కువగా ఆరాధించేవాళ్ళు. ఆయన కూడా దర్శన కార్యక్రమాల్లో ఈ పూనా సెంటర్స్ ఆ దర్శన కార్యక్రమాల్లో ఆయన దగ్గరికి బాబా దగ్గరికి వస్తూ ఉండేవారు. అయితే అలా వస్తూ ఉన్న క్షణంలో ఈ ఈయన బాబా ఆయన్ని చూసి ఎలా ఉన్నారు? ఏంటి? అనేటువంటి మామూలు ఆహ్, పలకరింపులతో పాటు, మరి నీ జీవితం ఎలా జరుగుతుంది? ఏమిటి? అని కొద్దిగా క్షుణ్ణంగా అంటే సు కొద్దిగా లోతుగా వెళ్లి ఆయన్ని అడిగారట. అంటే నీ జీవితం ఎలా సాగుతుంది? నీకు డబ్బులెలా వస్తున్నాయి? ఏంటి? పరిస్థితి ఏంటి? అని. అయితే ఆయన పరిస్థితి అప్పుడు చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఆ స్వతంత్రం రాకముందు బ్రిటిష్ గవర్నమెంట్ సంస్థలో పనిచేసినటువంటి వ్యక్తి ఈయన. ఎవరు? ఆయన పేరు తెలియదు. కానీ శ్యామ్ కేరావాల గారి మామగారు. అలా బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేసి రిటైర్డ్ అయిపోయినటువంటి వ్యక్తి. ఇప్పుడు గవర్నమెంట్ మారింది. ప్రభుత్వం గవర్నమెంట్ అంటే ఇప్పుడు భారతదేశాన్ని మన గవర్నమెంటే నడుపుకుంటుంది. అయితే అప్పుడు ప్రభుత్వ సంస్థల్లో పనిచేసినటువంటి వాళ్ళు, బ్రిటిష్ ప్రభుత్వ సంస్థల్లో పనిచేసినటువంటి వాళ్ళకి ఈ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం మనకు వ్యతిరేకంగా పనిచేసింది కాబట్టి, వాళ్ళకి మనం ఎటువంటి సహకారం అందించనవసరం లేదు అన్నట్టుగా గవర్నమెంటు వాళ్ళకి ఈ రావాల్సినటువంటి అంటే రిటైర్డ్ అయిపోయినటువంటి గవర్నమెంట్ ఉద్యోగికి రావాల్సినటువంటి పెన్షన్ కార్యక్రమాలు అవేమీ కూడా వీళ్ళకి లేకుండా చేశారన్నమాట. అయితే ఇదే విషయాన్ని బాబా ముందు అంటే ఆయన మామూలుగా బాబా 2, 3 సార్లు అడిగితే కానీ ఆయన చెప్పలేదు. అంటే ఆయనకి తెలుసు. ఈ ఎంతో జీవితం కష్టప్రాయంగా ఉన్నా కానీ కదలలేనటువంటి అంటే డబ్బులు లేనటువంటి డప్పు పుట్టలేనటువంటి స్థితిలో ఉన్నా కానీ బాబా ముందు చాలా ధైర్యంగానే నవ్వుతూనే "బాగుంది బాబా! అంతా బాగుంది. అంతా సక్రమంగానే నడుస్తుంది" అని చెప్పినా కానీ బాబా లోతుగా వెళ్లి అడిగి ఆయన్ని ఎలా నడుస్తుంది? ఏంటి? అని గట్టి గట్టిగా గుచ్చి గుచ్చి అడిగినప్పుడు అసలు సమస్యను ఆయన చెప్పారన్నమాట. ఇలా జరిగింది. నాకు రావాల్సినటువంటి పెన్షన్ కూడా రావట్లేదు. కాబట్టి చాలా కఠినంగానే ఉంది పరిస్థితి అని అన్నట్టు బాబాకు చెప్పటం జరిగింది. అప్పుడు బాబా అయ్యో!
ఇది ఎంతటి అన్యాయం. అప్పుడు గవర్నమెంట్ పరిస్థితుల్లో అప్పుడు గవర్నమెంట్ బ్రిటిష్ కాలంలో పనిచేసినటువంటి వాళ్ళు ఇప్పుడు అంతమంది ఏమైపోవాలి? వాళ్ళు జీతభత్యాలు లేకుండా ఎలా జీవించగలుగుతారు? ఇప్పుడు పని చేద్దాము అనంటే వాళ్ళు ముసలివాళ్ళు, పెద్ద వయసొచ్చేసినటువంటి వాళ్ళు. పాపం వాళ్ళ జీవితం ఎలా గడుపుతుంది? ఇది చాలా దారుణమైనటువంటి విషయమే. దీన్ని తీవ్రంగా పరిగణించవలసిందే అని బాబా ఆయనకి చెప్పడం జరుగుతుంది. ఆహ్, ఆ సందర్భంలో ఈ శ్యామ్ కేరావాల గారి మామగారితో పాటు శ్యామ్ కేరావాల్ గారు కూడా ఆ కార్యక్రమంలోనే ఉన్నారు ఆయన. అయితే ఆహ్, మరునాడు ఉదయం ఈ సంభాషణ అయిపోయింది. అదంతా అయిపోయిన తర్వాత మర్నాడు ఉదయం న్యూస్ పేపర్‌లో ఒక విశేషమైనటువంటి ప్రకటన. అదేమిటంటే ఇదే. బ్రిటిష్ కాలంలో పనిచేసినటువంటి ఆ కార్యాలయాల ప్రభుత్వ సంస్థల్లో పనిచేసినటువంటి ఉద్యోగులందరికీ కూడా పెన్షన్ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పుగా భావిస్తూ, ఆ తప్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ, ఎవరైతే ఆ గవర్నమెంట్ సంస్థలో పనిచేశారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది అని వెంటనే ప్రకటన వచ్చింది. ఆ ప్రకటనతో పాటు వెంటనే వాళ్ళకి కావాల్సినటువంటి ఈ ఈ మంత్‌లో రావాల్సినటువంటి పెన్షన్‌ని ఇమ్మీడియేట్‌గా వాళ్ళ ఖాతాల్లోకి వేస్తున్నాము అని కూడా ప్రకటన వచ్చింది. అది చాలా కాకతాళీయంగా అలా జరిగిపోయింది అని అనిపించింది. తర్వాత ఒక 2, 3 నెలలు తర్వాత అలా పెన్షన్ ఈ వ్యక్తికి వస్తుంది. ఒక 2, 3 నెలలు తర్వాత మళ్ళీ బాబా దర్శనం కోసం వచ్చారు ఆయన. ఆయనతో మళ్ళీ అడిగారు. "ఏమిటి" అనంటే, "బాబా మొన్న మీతో చెప్పిన విధంగా అంటే మొదటిసారి కలిసినప్పుడు మీకు చెప్పిన విధంగా ఇప్పుడు గవర్నమెంట్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని నాకు పెన్షన్ ఇస్తుంది. ఇప్పుడు చాలా బాగున్నాను నేను" అని చాలా ఆనందాన్ని వ్యక్తం చేశాడు బాబా ముందు. అయితే, "ఓహో! శభాష్! చాలా మంచి నిర్ణయమే గవర్నమెంట్ తీసుకుంది. అయితే ఎంత పెన్షన్ ఇస్తున్నారు నీకు?" అని అడిగారట. అడిగితే అప్పుడు ఆ రోజుల్లో నాకు రూ. 30 ఒస్తున్నాయి బాబా మంత్లీ అని ఆయన చెప్పటం జరిగింది. రూ. 30 అవి ఏ విధంగా సరిపోతాయి? రూ. 30తో ఏమొస్తుంది? కడు బాధంగా అంటే ఆ ధనం ఏ విధంగా సరిపోతుంది? 3 రోజుల్లో ఖర్చయిపోతాయి కదా! రూ. 30 మీ పెద్దవారికి ఏం కనుకొస్తుంది? అని బాబా తీవ్రంగా బాధపడ్డారట. అయ్యో! రూ. 30 అవి ఏ విధంగా పనికొస్తాయి అని. వెంటనే ఓహ్! అంటే అసలేమీ రానందుకైనా కనీసం ఇవైనా వచ్చినందుకు ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఇచ్చినందుకు సంతోషంగానే ఉన్నాను. అవి నాకు సరిపోయాయి బాబా! అని ఈయన చాలా సంతృప్తిని ప్రకటించారట. ఆయన ఇక ఆ తర్వాత ఆ దర్శన కార్యక్రమం అయిపోయింది. కొద్దిగా ఈ డబ్బు ఇంకొద్దిగా పెంచితే బావుండునేమో అని బాబా బాబా వ్యక్తపరిచారు. సరేలే అని ఆ సన్నివేశం తర్వాత ఈయన ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ శ్యామ్ కేరావాలు వాళ్ళ గారు అప్పుడు ఆయన క్షమక్షంలో బాబా సమక్షంలో ఈ సంఘటన జరిగినప్పుడు ఆ మరునాడు ఏదో విచిత్రం జరిగింది కదా! ఆ పెన్షన్ ఇస్తున్నట్టు జరిగింది గదా! ఇది ఆయనకి గుర్తులో పెట్టుకొని, ఇప్పుడు కూడా మామగారికి మాట్లాడారు. బాబా ఏదో పెరిగితే బావుంటుంది అన్నారు కదా! అయితే ఖచ్చితంగా ఇందులో ఏదో ఒకటి మార్పు సంభవించబోతుంది. అది రేపు ఉదయాన్నే తెలుస్తుంది అన్న విషయంతో ఆయన కూడా చాలా ఉత్కంఠంగా ఉండి అంటే బాబా యందు విశ్వాసం ఉండి మర్నాడు ఉదయాన్నే వెళ్లి ఆ దినపత్రిక రాంగానే దాన్ని వెతుకుతున్నాడట. ఏం జరిగిద్ది అని. ఆయన ఎలా అయితే 'శ్యామ్ కేరావాలు' ఈ ఉత్కంఠతో ఎదురు చూస్తూ, ఆయన పత్రికలో ఏదో మార్పొస్తుంది అన్నట్టుగా వెతుకుతున్నప్పుడు, నిజంగానే వాళ్ళ యొక్క జీతం రూ. 30 కాస్త రూ. 100 చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అది 'శ్యామ్ కేరావాల' గారికి అది చూసి వెంటనే వాళ్ళ మామగారికి తెలియచేయటం జరిగింది. అంటే భగవంతుడు ఆయన యొక్క కృపా విశేషం ఎలా ఉంటుంది అనంటే ఈ జీవితంలో ఆయన సన్నిధానంలో గడపటం ఎంత గొప్ప వరమంటే అంటే ఆయనకి ఎటువంటి కోరికల నివేదిక చిట్ట ఆయన ముందు ఉంచకపోయినా, ఆయన దృష్టి
ఆ క్రీగంటు చూపు ఎవరి మీద పడుతుందో వాళ్ళు ధన్యులైపోతారట. అలాంటి సంఘటనే ఇది. ఆయన ఎంత ప్రేమికుడు భగవంతుడి మీద, ఆ మెహర్ బాబా మీద ఆయనకున్నటువంటి విశ్వాసం ఎంత విశ్వాసం. ఇందులో మామ, అల్లుళ్ళిద్దరికి కూడా ఆయన ఆహ్, చాలా ఆయన ముందు కోరికలను అంత కష్టాన్ని పడుతున్నా కానీ, ఏ విధంగా కోరికలు లేకుండా చాలా సంతృప్తిగా జీవితం జీవిస్తున్నాను అనే విధానాన్ని ఆయన చూపిస్తే, ప్రభువు ఒకసారి తరిచి పరిశీలించాడు అంటే, ఏదో జరగబోతుంది అని శ్యామ్ కెరావాల గారు ఇద్దరు అనుకున్నట్టుగానే అంటే బాబా యందు అంత అమితమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటన చేయటం అనేది వాళ్ళిద్దరూ చేసుకున్నటువంటి అదృష్టం. యెస్. అలాగే ఇప్పుడు ఇందాక చెప్పుకున్న విషయంలో మనస్సు అంటే మనసు లోతుల్లో ఆయన గురిపెట్టి చూడగలుగుతాడు అన్న విషయాన్ని మనస్సు లేకపోయినా, మనస్సు లోతుల్లో ఉన్నటువంటి విషయాన్ని ఆయన గురిపెట్టి చూస్తాడు అని బాలగోపాల భాస్కరరావు గారి పాటలో ఎవరు తనవారనుకుంటారో, ఆ తనవారి పట్ల నిరంతరం అంటే ఆయన చెప్పినటువంటి విషయం, నేను మీకు మీ శ్వాస కన్నా అమితంగా అత్యంత దగ్గరగా మీకు ఉన్నాను. మీతో ఉన్నాను. అన్న ఉద్దేశానికి, అన్న దానికి సంకేతంగా యెస్. ఎవరెవరు ఆయన సన్నిధానంలో ఆయన్ని పూర్తి పరిపూర్ణ విశ్వాసంతో ఉంటారో, ఆళ్ళ యొక్క యోగక్షేమాలన్నీ తండ్రే చూసుకుంటాడు అన్న విధంగా ఈ ఈ శ్యామ్ కేరావాల గారి మామగారు ఆహ్, ఆయన పెన్షన్ రూ. 30 నుంచి రూ. 100కి మార్చి, ఆ రోజుల్లో రూ. 100 అది మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో రూ. 1,00,000 సంపాదించిన దానికి సమానం. అంత రిటైర్మెంట్ పెన్షన్ కిందే రూ. 100 ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. అది తండ్రి యొక్క కృపా విశేషం ఆయన మీద ప్రసరించింది. అది అద్భుతమైనటువంటి అంటే అవతారుడిగా ఆయన సన్నిధానంలోకి వచ్చినటువంటి వాళ్ళ యొక్క జీవితాలన్నీ కూడా ఆయనే మార్చేయగలిగేటువంటి శక్తి ఆయనకు ఉన్నది. అందుకే ఆయనంటారు ఆ ఆలోచనలు అంటే ఇలాంటి ఆలోచనలతో మనం ఆయన దగ్గరికి వెళ్లి చాలామంది బాబాని ప్రశ్న మొదట్లో ఆయన్ని పరీక్షించాలని ఇందాక ఆ పాశ్చాత్య ప్రేమికుడు ఆ పాశ్చాత్య వ్యక్తి ఎవరైతే బాబాని దర్శించి ఆయన్ని ఆయనలో మనసులో ఏముందో పరిశీలించాలని చేశారు. కానీ చాలామంది ఈయన యొక్క అవతార తత్వాన్ని ఈ ఈ ఆధ్యాత్మిక శక్తిని పరీక్షిద్దామని వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ ప్రశ్నలు సంధించక ముందే వాళ్ళ వాళ్ళ హృదయాల్లో ఏముందో ఆ ప్రశ్న అందించక ముందే వాళ్ళకి సమాధానాలు కూడా ఇవ్వగలిగేటువంటి శక్తి ఆ తండ్రిది. అంటే ఎంతో ఆయన ఆయన చేస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మిక శక్తి ఆయనకు మామూలుగా ఉందా? లేదా? అని పరీక్షించటానికి ఎంతో మేధావులు వచ్చి ఆయన్ని పరీక్షింప చూసారు. కానీ ఆయన వాళ్ళు అడక్క ముందే ఆ ప్రశ్నలకు సమాధానాన్ని వాళ్ళకందించి వాళ్ళలో మార్పుని తీసుకొని వచ్చాడు. ఆలోచన రాకముందే పరిపూర్ణ వ్యక్తి అందులో ఉన్నటువంటి మనస్సులో ఉన్నటువంటి విషయాన్ని ఆయన చదివేయగలడు. విశ్వంలో ఉన్నటువంటి అన్ని మనసులతోనూ ఆయన అనుసంధానం అయి ఉంటాడు. అందుకే సద్గురువులు కానీ, అవతారుడు కానీ అందరితో సమాన దూరంలో ఉంటారు. ఆయన ఒక వ్యక్తి పేదవాడా, ఒక వ్యక్తి గొప్పవాడా అనేటువంటి తారతమ్యాలు మనకు ద్వంద్వంలో నివసిస్తున్న మనకి ఉంటాయి కానీ, భగవంతుడికి మాత్రం కాదు. భగవంతుడికి అందరూ సమాన దూరమే లో ఉంటారు. అందుకే మనకి ఎగ్జాంపుల్ కూడా ఉంది కదా! అన్నమయ్య కీర్తనలో కూడా ఆహ్, బురదలో పొర్లినటువంటి పంది మీద పడేటువంటి సూర్యరశ్మి ఆహ్, రాజభోగాలు తను అనుభవిస్తూ పడుకున్నటువంటి రాజుగారు వాళ్ళిద్దరి మీద కూడా ఆ సూర్యుని యొక్క కిరణాలు సమానంగానే ఉంటాయి. అలాగే భగవంతుడు కూడా అందరికీ సమాన దూరంలోనే ఉంటాడు. అంతే కదండీ! లేకపోతే ఏమవుతుంది? మంచిగా జీవించే వాళ్ళకి భగవంతుడైతే, ఇక పాపాత్ములు, చెడు తోవలో తలుస్తున్నటువంటి వాళ్ళ జీవితాలు అంతే ఉండాలా? కాదు కదా! అందుకు భగవంతుడు అందరి యందు సమదృష్టిని కలిగి సమాన దూరంలో ఉంటాడు అన్న దానికి అర్థం అది. ఆయన ఆయన ఆయనకు తెలియనటువంటిది ఏమీ లేదు. అందరి జీవితాలు అంటాడు బాబా అంటారు అందుకే, "నీ జీవితం నాకు తెరిచిన పుస్తకం లాంటిది.
నువ్వేం ఆలోచిస్తున్నావు? నీ పరిస్థితి ఏంటి? ఆయనకు సర్వార్పణం అయిపోతే నీ జీవితం అంతా కూడా ఆయనకు తెరిచిన పుస్తకం లాంటిది అని చెప్తారనమాట. అయితే ఆయన ఈ ఈ హైయెస్ట్ ఆఫ్ ది హై పరమాత్ముడు, అవతారుడు అని ఆయనతో మహిమలు చేయించటానికి ఎంతోమంది ఆహ్, మండలి సభ్యులు కూడా అడిగారు. "బాబా నువ్వు ఇంత గొప్ప వ్యక్తివి కదా! సాక్షాత్తు భగవత్ స్వరూపివే. మరి నీ దగ్గరికి జనాలెవరు ఉండరు కదా! ఎందుకు? నువ్వేదైనా మహిమ చేయరాదు? చేస్తే అందరూ వచ్చేస్తారు కదా!" అని సాక్షాత్తు మండలి సభ్యులే అడగటం జరిగింది. అయితే దానికి సమాధానంగా కూడా బాబా చెప్పారు. నేనొచ్చింది ఇలాంటి మహిమలు చేయటానికి కాదు. ఇంతవరకు మిమ్మల్ని ఈ అజ్ఞానంలో ఏదో చేస్తే నా వైపుకు తిరుగుతారనేటువంటి గత అవతారాల్లో నేను చేసినటువంటి తప్పిదం మళ్ళీ ఈ అవతారంలో చేయకుండా, మీ హృదయాల్లో ఉన్న నిద్రాణమై ఉన్నటువంటి ఆ భగవంతుడిని మేల్కొల్పటానికే నేను వచ్చాను. ఆ బృహత్ కార్యం చేస్తున్నటువంటి సందర్భంలో నేను ఈ అందరిని ఏదో మహిమ చేసి అందరిని నా దగ్గరకు తీసుకునేటువంటి ఆ గుంపులు ఆహ్, నాకవసరం లేదు. అది నా కర్తవ్యం కాదు. ఇక్కడ నేనొచ్చినటువంటి కార్యక్రమం మీ మనసులో, మీ హృదయాల్లో భగవంతుడిని మేలుకొల్పట కోసమే. అంతేకాని నాకు నా వెంట మాస్ జనాల్ని అంటే ఆ జన సమూహాల్ని నా వైపుకు తిప్పుకొని వారందరి చేత నేను జయజయధ్వానాలు చేయించుకోవటానికి రాలేదు. నా కర్తవ్యం అది కాదు అని బాబా క్లియర్‌గా చెప్పారు. అది ఆయన యొక్క గొప్పతనం. అంటే భగవంతుడు భగవంతుడుగా గుర్తెరిగినటువంటి వాడు. కాబట్టి అతనికి ఈ ఈ ద్వంద్వంలో బతుకుతున్నటువంటి మానవుల యొక్క జయజయకారాలు ఆయనకు అవసరం లేదు. కానీ ఆయన మాత్రం ఒక విషయం చెప్పారు. నేను నా భక్తుల యొక్క నా ప్రేమికుల యొక్క ప్రేమకు నేను దాసుడిని అని కూడా చెప్పారు. ఆ ప్రేమికులకు నేను దాసుడను అని చెప్పారు. అంటే భగవంతుడిని కరిగించేదేమిటి అంటే ప్రేమ మాత్రమే. అంటే కరిగించటం అంటే ఆయన యొక్క కృపాదృష్టి ఏ వ్యక్తి మీదకి పడాలి అన్నా ఆయన ప్రేమకు లొంగిపోతాడు అన్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఆయన ప్రేమ తత్వానికి మంత్రముగ్ధులైపోయినటువంటి ఎంతో మంది ఉన్నారు. వాళ్ళలో ఒక చిన్న ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆ ప్రేమతో తపించేటువంటి హృదయం ఎంత విలువల్లాడుతుందో ఆ విషయాన్ని చెప్పడానికి ఒక చిన్న సంఘటన కూడా తెలుసుకుందామండి. ఆయన, ఆయన సమక్షంలోనే ఒక హ్మ్, బాబా మండలి వాళ్ళలాగానే ఒక వ్యక్తి పనిచేస్తూ ఉండేవాడు. బాబా ఒక విశేషమైనటువంటి అపూర్వ దర్శన కార్యక్రమాన్ని సహవాస ఏర్పాట్లలో నిమగ్నులై ఉన్నారు. తనకు అత్యంత ప్రియులైనటువంటి వాళ్ళకి బాబా ఒక ఇన్విటేషన్ ప్రింట్ చేసి, నా దర్శన కార్యక్రమం అంటే నా సహవాస కార్యక్రమానికి మీరు రావాలి అని చాలా ప్రేమపూర్వకంగా తండ్రే ఒక ఆహ్వాన పత్రికను ప్రింట్ చేసి అందరికి ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నారట. అయితే ఆ కర్తవ్యం ఒక వ్యక్తికి అంటే ఈ ఈ బాబాతో పనిచేసేటువంటి ఒక వ్యక్తికి కూడా ఇవ్వటం జరిగింది. ఈయనే ఆహ్, ఆహ్, ఆ ఇన్విటేషన్స్ అందరికీ పోస్ట్ చేయటం, అందరికీ చెప్పటం, బాబా ఇలా చెప్పమన్నారు అనేసి ఇన్విటేషన్ పంచటంలో కూడా ఈయన నిమగ్నమై ఉన్నాడట. కానీ ఆ రోజు అయిపోయింది. ఇక 2 రోజుల్లోనే ఆ కార్యక్రమం అంతా కంప్లీట్ చేసుకోవాలి అనేసి తన ప్రియమైనటువంటి వాళ్ళందరికీ ఇన్విటేషన్స్ వెళ్ళిపోయాయి. ఆ రోజు ఈయనకి కూడా చెప్పారు. మరి పొద్దున్నే తొందరగా రావాలి. మళ్ళీ మన కార్యక్రమాలు మనం చేసుకోవాలి అని బాబా ఆయనకి చెప్పి వెళ్ళిపోయారట. అయితే ఈ వ్యక్తి నొచ్చుకున్నాడు. మనసు నొచ్చుకుంది. ఎందుకు? ఎంతో మందికి అందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇచ్చేసాడే. మరి ఆ ఇన్విటేషన్ నాకివ్వలేదే అన్న బాధ ఈయనకి కలిగి అతి భారమైనటువంటి హృదయంతో ఇంటికి వెళ్లి అలా కూర్చుండిపోయాడట. కూర్చుండిపోయి అలానే ఉంటే తన భార్య అడుగుతుంది. "ఏమిటి? ఎందుకంత విచారంగా ఉన్నావు?" అని అడిగినప్పుడు వెంటనే ఈయన చెప్తాడు. మరి మాట్లాడకుండా అలానే ఉండి, "ఇలా బాబా అందరికీ ఇన్విటేషన్స్ పంపించారు. బట్ నాకు మాత్రం ఆ ఇన్విటేషన్ ఇవ్వలేదు" అని భార్య ముందు చెప్పడం జరిగింది. భార్యకి బాబా అంటే పీకల లోతు దాకా కోపం. ఆహ్, మ వెంటనే ఎప్పుడైతే ఈ మాట చెప్తాడో ఇతను, ఆవిడ
మంచిగా అయింది. నీకు తగిన శాస్తి జరిగింది. ఎందుకంటే పొద్దున్న లేస్తే బాబా, బాబా అనుకుంటూ ఇంట్లో ఏమీ పట్టించకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు కదా! నీకిలా జరగవలసిందే. యెస్. నాకు చాలా ఆనందంగా ఉంది అని కూడా అంటమే కాకుండా బాబాని కూడా 4, 5 మాటలు గట్టిగా తిట్టేసిందట. తిట్టేసి నీకు జరగాల్సిందే, ఇలా జరగాల్సిందే అని ఆవిడ బాబాని తిట్టి వదిలేసుకుంది. అయితే మర్నాడు ఉదయమే ఇ చూడండి తండ్రి ఈ ఇన్విటేషన్ ఇవ్వలేదని ఆ రాత్రంతా కూడా చాలా దిగులుతో అలా పడుకొని ఉన్నాడు. నిద్ర పట్టట్లేదు. కానీ ఆయన బాబా మర్నాడు ఉదయమే వెంటనే కలవాలి అన్న ఉద్దేశ్యంతో ఆయనకి చెప్పారు కాబట్టి నిద్రతో సతమతమవుతూ ఆ తెల్లవారుజామున జాముతో అవుతూ ఉండగా అదే ఆలోచనతో లేసి భార హృదయంతో స్నానం చేసి రెడీగా ఉండి వెళ్దామా అన్న సిద్ధంగా ఉండేసరికి ఆ తెల్లవారుజామున ఒక కారు వచ్చి ఆళ్ళ ఇంటి ముందు ఆగిందట. వెంటనే సర్ప్రైజ్. బాబా ఆ కారులో నుంచి దిగి వెంటనే వెళ్లి తలుపు డోర్ కొట్టారు. కొట్టిన వెంటనే ఈవిడ ఆ! ఎవరైతే నిన్న రాత్రి జరిగిన దానికి బాబాను తిట్టిపోసినటువంటి ఆవిడ తలుపు తీసింది. తలుపు తీసిన వెంటనే ఆశ్చర్యం. సాక్షాత్తు బాబా ఎదురుగా కనిపించేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాకుండా అలా ఉండిపోయాడు. అమ్మ నీ భర్తను పిలువు అన్నట్టు బాబాని పిలిచారు. బాబా ఆయన్ని పిలిచారట. వెంటనే ఆవిడ వచ్చినప్పుడు ఈవిడ ఏం చేయాలో అర్థం కాని పాలుపోనటువంటి పరిస్థితి ఈవిడకి. ఎందుకంటే రాత్రే తిట్టారు. బాబాని తిట్టిపోసింది. బాబా పొద్దున్నే లేసి ఆ తెల్లవారుజామునే బాబా వాళ్ళ ఇంటికి రావటం. ఆహ్, ఏ విధంగా ఇప్పుడు ఆవిడ బాబాని ఏం చేయాలో అర్థం కాని పాలుపోనటువంటి పరిస్థితిలో అలా ఉన్నటప్పుడు ఈ ఆహ్, ఆ! ఆ వ్యక్తి వచ్చాడు. బాబాని వచ్చి దర్శించుకొని, రండి బాబా అని. ఎందుకో దిగాలుగా కనిపిస్తున్నటువంటి ఈ మొఖాన్ని చూసి బాబా అడుగుతారు. ఏమి తెలియనటువంటి వ్యక్తిలాగా బాబా అడుగుతారు. ఏమైంది అన్నట్టు. వెంటనే ఆ విషయాన్ని తెలుసుకొని బాబా చెప్తారు. యెస్. నీకు నేను కావాలనే ఆ ఇన్విటేషన్ పంపించలేదు. నీకివ్వలేదు. ఎందుకంటే నువ్వు నాకు అత్యంత ప్రీతిపాత్రుడివి. హ్మ్. హ్మ్. నా ఇంట్లో పెళ్ళికి అంటే మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే మన ఇంట్లో కుటుంబీకులకి మనం ఇన్విటేషన్ ఇవ్వగలుగుతామా? నువ్వు నాకు అత్యంత వంతుడు వంటి వాడివి. నీకు నేను స్వయంగా వచ్చి నా కార్‌లో కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్దామని నీకు ఆ ఇన్విటేషన్ ఇవ్వలేదు అని బాబా ఆ ప్రేమను చూపుతారు. చూడండి ఆ ప్రేమ వర్షం ఎలా ఆ వ్యక్తి మీద కురిసిందో చూసారు గదా! ఆహ్, అలాగే ఆవిడ తిట్టిన తిట్లు కూడా బాబాకి తెలిసినట్టుగా నా ఇంట్లో నా ప్రియమైనటువంటి వాళ్ళు తిట్టినా నాకు అవి నాకు ఎటువంటి బాధ కలిగించవు. నా 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 కుటుంబీకులు అంటే నా ప్రేమికులు వాళ్ళు తిట్టినటువంటి తిట్లు కూడా నాకు మధురంగానే ఉంటాయి. దాని గురించి నువ్వు చింతించాల్సిన అవసరం లేదమ్మా అని. అంతే గదా! ఇంట్లో భార్యాభర్తలు, అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు వాళ్ళు తిట్టుకున్నప్పుడు మామూలుగా ఏదో ఆహ్, ఆ ప్రేమతోనే తిట్టుకుంటారు కానీ ద్వేషపూరితంగా ఎప్పుడూ తిట్టరు కదా! ఆ ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కోపంతో పాటు అలా చిర్రుబుర్రులాడేటువంటి చిరు కోపం కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా తండ్రి కుటుంబంలో నేను నా కుటుంబంలో నాకు అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి వాళ్ళు తిట్టినా అవి ఆశీర్వచనాలే అన్నట్టుగా దాని గురించి నువ్వు ఎంతగా చింతించనవసరం లేదు అని ఆ ఇద్దరు భార్యాభర్తల్ని తన కారులో కూర్చోబెట్టుకొని ఆ సహవాస కార్యక్రమానికి తీసుకొని వెళ్తారు. అది అంటే భగవంతుడి యొక్క కృపా విశేషం ఎంతగా ఉంటుందో ఆయన్ని ప్రేమించినటువంటి వాళ్ళు. ఆయన ఈ చిన్న చిన్న విషయాల్ని కూడా చాలా సూక్ష్మంగా పరిశీలించగలిగేటువంటి ప్రియతముడు మన ఆహ్, బాబా. సర్వాంతర్యామి. అన్నిట్లా అన్ని చోట్ల ఉండేటువంటి అందరి హృదయాలు మనస్సు లేకపోకుండా అందరి హృదయాలను తెలుసుకోగలిగినటువంటి గొప్ప ప్రియతముడు మన బాబా. అటువంటి బాబా మనందరికీ ప్రియతముడిగా మనం దొరికినందుకు మనం ఎంతో ధన్యులు. జై బాబా. ఆయన ఇలా మరింతగా ఆయన ప్రేమలో మనం నిలిచిపోవాలని కోరుకుంటూ అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా అండి. ఉమామహేశ్వరి గారు. చాలా చక్కగా చాలా మంచి విషయాలు తెలియజేశారు. మనస్సు గురించి, బాబావారి కృప గురించి పరిపూర్ణ విశ్వాసం ఉంటే ఖచ్చితంగా బాబావారు రూ. 30 నుంచి రూ. 100 దాకా అతనికి తెలియకుండానే
అలానే వచ్చే విధంగా కూడా బాబావారు తెలియకుండానే వస్తుందని, అలానే తపన ఉంటే ఖచ్చితంగా బాబావారి చూసేదానికి కూడా అవకాశం ఉంటుందని లాస్ట్‌లో కార్ తీసుకొనొచ్చే దాన్ని తీసుకువెళ్ళేదని చాలా మంచి విషయాలు తెలియజేశారండి ఉమామహేశ్వరి గారు. మీకు హృదయపూర్వక జై బాబాలండి. ఇలానే మంచి విషయాలు తెలియజేస్తూ ఉండండి. జై బాబా. జై మెహర్ బాబా నాగమణి గారు. జై మెహర్ బాబా. ఒక్క మాట. చెప్పండి. సింగర్ బాబు చక్కగా పాడతాడు.